ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ దేవుని నామమున శుభాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారమంతా దేవుడు మనల్ని కాపాడి ఈ దినము దేవుడు మనకిచ్చాడు. మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రతి వారం చెప్పినట్టుగానే ఈరోజు కూడా మరి ఒక సంఘం గురించి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అపోస్తలుడైన యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ఆసియాలో ఉన్న 7 సంఘములకు లెటర్స్ రాసిన వాటిలలో మనము ఇది 4వ సంఘం. మొదటగా ఎఫెసు, రెండవదిగా స్ముర్న, మూడవదిగా పెర్గము. ఈరోజు మనం చూడబోతున్నది తుయతైరా సంఘము, వాటి విశేషాలు, వాటి నుండి మనము నేర్చుకోవాల్సిన సంగతులు. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుండి 29 వచనాలు ఒక్కొక్కరంగా మనం చదువుకుందాం. 8వ వచనం చదువుతాను, ఆ తర్వాత మీరందరూ కూడా చదవచ్చిన వారందరూ ఒక్కొక్కరిగా చదవండి. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము: అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, యెజబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరిచింది. తర్వాత చదవండి మీరు గారు. ఓకే, ఇదిగో తర్వాత నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై వారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేతులు. 23వ వచనం ఇంకేమన్నా చదవచ్చిన వారు. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీరు ప్రతి వానికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. 24వ వచనం. అయితే తుయతైరలో కడమ వారిన మీతో అనగా ఈ బోధను అంగీకరింపగా శాపం యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా, మీ పైని మరి ఏ భారము పెట్టము. 25వ వచనం. ఇంకేమైనా చదవడానికి. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్టు జయించు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనముల మీద అధికారం ఇచ్చాడు. అతడు ఇనుప దండంతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్ర వల్లే పగలగొట్టబడదు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచిన మాట చెవిగలవాడు. ఆమె. ప్రేమగల తండ్రి, నీ పిల్లల్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. తండ్రి, మీరు మాకు ఇచ్చిన తలాంతులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తుయతైరా సంఘం నుండి మేము నేర్చుకోవలసిన విషయములను మీరు మాకు చక్కగా బోధించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అందులో ఉన్న గూఢమైన అర్థములను, వాటి భావములను తెలుసుకొని తండ్రి, మేము కూడా తండ్రి రూపాంతరపరిచే పిల్లలుగా ఉంటకుని కృపణీయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తుయతైరా అనే సంఘానికి అపోస్తలుడైన యోహాను వ్రాసిన పత్రిక తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని ఇందులో ఏ విధంగా తను తాను పరిచయం చేసుకుంటున్నాడు చూడండి. ఎఫెసీ సంఘానికి తను తాను పరిచయం చేసుకున్నప్పుడు 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 స్తంభముల మధ్య 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని పరిచయం చేసుకున్నాడు. స్ఫుర్ణలో పరిచయం చేసుకున్నప్పుడు, స్ఫుర్ణ సంఘానికి రాసినప్పుడు
మొదటివాడు కడపడివాడయ్యుండి మృతుడై మరలా బ్రతికినవాడు అని పరిచయం తీసుకున్నాడు. అదే పెర్గము సంఘమునకు పరిచయం చేసుకున్నప్పుడు వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు అని పరిచయం చేసుకున్నాడు తను. తుయతైర సంఘానికి రాసినప్పుడు అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజిని పోలిన పాదములు గలవాడు, దేవుని కుమారుడు అని పరిచయం చేసుకుంటున్నాడు. చూడండి, 7 నక్షత్రములు చేత పట్టుకొని 7 దీపస్తంభం మధ్య సంచరించేవాడు, రెండంచుల ఖడ్గము కంటే వాడి గలవాడు, అట్లాగే మొదటివాడు కడపటివాడు మృతుడైన వాడు, తిరిగి లేచినవాడు, తిరిగి జీవిస్తున్నవాడు, నిత్యుడైన వాడు. ఇది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. ఆయన ఎలా ఉంటాడట? ఆయన కన్నులు ఎట్లా అంట? అగ్ని జ్వాలల వలె ఉంటుందంట, మెరుస్తూ ఉండే కన్నులు గలవాడు. అపరంజిని పోలిన పాదముల వంటి వాడు. అపరంజి అంటే ఏంటి? ఫైన్ బ్రేస్ అని పదం వాడారు. బంగారం కాదు, కంచు. కంచు అంటే ఇత్తడి. అపరంజి అంటే మెరిసే ఇత్తడి, మెరిసే కంచు. అటువంటి పాదములు గలవాడు. దేవుని కుమారుడను, దేవుని కుమారుడనని ప్రకటన గ్రంథంలో ఇది ఒకటే వాక్యంలో స్టార్టింగ్లో ఉంటుంది. మిగతా ఎక్కడ కూడా దేవుని కుమారుడు అంటే ఇక్కడనే తను పరిచయం చేసుకుంటున్నాడు. ఈ తుయతైర సంఘము ఎక్కడ ఉంటుందంటే ఈ పెర్గము సంఘానికి 70 కిలోమీటర్ల దూరమున ఆగ్నేయం దిక్కున ఉంటుంది. ఈ ఆగ్నేయ అంటే 70 కిలోమీటర్ల దూరంలో, 70 కిలోమీటర్ల దూరంలో పెర్గము సంఘానికి 70 కిలోమీటర్ల దూరంలో ఈ తుయతైర సంఘం ఉంది. ఈ తుయతైర సంఘంలో ఇప్పుడు సెంట్ సైమన్ క్యాథలిక్ చర్చ్ నడుస్తుంది. ఇది మలేషియా దేశంలో ఉంది ప్రస్తుతం. మలేషియా దేశం పేరు విన్నారు కదా? విన్నారు. కొంతమంది చదువుకున్న వారు ఉన్నారు, వారు విన్నారు. ఆ దేశంలో ఈ తుయతైర సంఘం అనేది పక్కనే ఒక నది ఉంటుంది. ఆ నది పేరు లైకస్. లైకస్ నది పక్క ఈ తుయతైర సంఘం ఉంటుంది. ఇప్పుడున్న ప్రాంతం ఇప్పుడు లైకస్ నది పక్కన ఉంటుంది. ఈ సంఘంలో కూడా దేవత ఆరాధన ఎక్కువ, విగ్రహ ఆరాధన ఎక్కువ. ఇప్పుడు ఎలా ఆరాధిస్తారంటే వ్యాపార సంఘానికి ఆరాధన, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆరాధన పెట్టేసుకొని వారు దానికి విగ్రహారాధన బాగా ఉండేది. విగ్రహారాధన చెయ్యాలనే ఒత్తిడి ఉండేది. క్రైస్తవుల పైన ఇంకా ఎక్కువగా ఉండేది. విగ్రహారాధన అధికంగా ఉండే ప్రాంతం ఈ తుయతైర సంఘంలో. తుయతైర సంఘంలో కదా, తుయతైర ప్రాంతం అంతట్లో ఆ ప్రాంతంలో ఉన్న దాంట్లో విగ్రహారాధన ఎక్కువ ఉంది. ఆ సంఘములు విగ్రహారాధన వదిలేసి సంఘంలో చేర్చబడ్డారు. వీరిపైన ఒత్తిడి ఉండేది విగ్రహారాధన చేయాలని. లేనిదాన్ని కల్పించుకొని దేవతగా పూజిస్తుంటారు. ఇలా అక్కడ కూడా ఇటువంటి విగ్రహారాధన జరిగేది. ప్రతి ఒక్కరు పని చేసుకుంటారు. ఇప్పుడు తుయతైర సంఘం వాళ్ళు పని చేసుకోవాలి కదా, ఏదో ఒక పనికి వెళ్ళాల్సిందే కదా. వారు వెళ్ళే దగ్గర ఏదో ఒక వ్యాపార కేంద్రానికి వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు ఆ దేవతను పూజించేవాళ్ళు. వీళ్ళు కూడా ఆ దేవతను పూజించాలని ఒత్తిడి చేసేవాళ్ళు. అంటే విగ్రహారాధన ఎక్కువగా ఉన్న ప్రదేశము మీరు ఎక్కడైనా జ్ఞాపకం పెట్టుకోవాలి. విగ్రహారాధన ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ వ్యభిచారం ఉంటుంది. దాని నుండి పుట్టుకొచ్చిందే. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళను అది దేవునికే సమర్పిస్తారు కదా, దాన్ని ఏమంటారు? దేవదాసి వ్యవస్థ. విగ్రహారాధన అధికంగా ఉన్న దగ్గర జారత్వం ఉంటుంది. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము నేను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగును గాక. విగ్రహారాధన ఎక్కువ ఉంది. విగ్రహారాధన చెయ్యాలని ఒత్తిడి ఉంది. అక్కడ ఈ సంఘము వారి క్రియలు చాలా గొప్పగా ఉన్నాయి. వారు చెడ్డ క్రియల వైపు వెళ్తలేరు. వారి ప్రేమ ఎంతో బలంగా ఉంది. వారు ప్రేమ గలవారట. తుయతైర సంఘం వారు ప్రేమ గల సంఘము, వారు విశ్వాసము గల సంఘము. అట్లాగే వారు పరిచర్య చేసేవారు. సంఘంలో ఎవరికైనా బాగలేకపోతే పోయి వారికి సహకరించేవారు. వారు సహనం గలవారు. నీ సహనము నేను ఎరుగుదును.
దేవునికి స్తోత్రం. ప్రతి సంఘము ఇందులో ఉండాలి. ప్రతి సంఘము ఇలా ఉండాలి. లేని లేదు. వాళ్ళు జ్వరం వచ్చిందా, ఓకే జ్వరం వచ్చింది, మహా అయితే ఫోన్ చేసి హాస్పిటల్ వెళ్ళమని చెప్తారు. అంతే తప్ప ఇంటికి వెళ్ళి కలిసి మాట్లాడేది అది ఎక్కడా కనిపిస్తలేదు. చాలా బాధాకరం కదా. పరిచర్య అంటే కేవలం ఆదివారం వచ్చి చర్చిలో 2 పాటలు పాడి 4 వాక్యం పోవడం కాదు, కానీ ఇతరులు ఆపదలో ఉన్నప్పుడు వెళ్ళి ఆదరించడం, అది నిజమైన పరిచర్య. అది దేవుడు చేసిన పరిచర్య. ఇతరులు దుఃఖంలో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి కనబడి నీ చేతైన మాటలు చెప్పి వారిని ఓదార్చడం. నీ ద్వారా వారికి ఏమి ఒరగదు, వాళ్ళ ద్వారా నీకేమి కాకపోవచ్చు, కానీ నీవు వెళ్తే ఓకే వీరు నాకు తోడు అని వారి మనసు కుదిరపడే అవకాశం ఉంటుంది. నీవేమి వాళ్ళకు డబ్బుల సహాయం చేయవు, వాళ్ళేమి నేను డబ్బులు అడగరు, కానీ సహాయానికైనా వెళ్ళి కలవడం అనేది ఖచ్చితంగా సంఘంలో ఉండాలి. అది ఆ సంఘంలో కనిపిస్తుంది, తుయతైర సంఘంలో. అట్టి పరిచర్య ప్రతి సంఘంలో ఉండాలి. ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటేనే కదా వెళ్తారు. ప్రేమ ఉంటేనే పరిచర్య చేయడానికి ఇష్టపడతారు. ప్రేమే లేకపోతే పరిచర్య ఎక్కడిది, ఉండదు. ప్రేమ అట్లాగే సహనం. పరిచర్య చేయాలంటే చాలా కష్టం కదా. కొందరు అంటారు మా ఇంట్లో మేమే వండుకుని చేతనైతే నీకేం వండి పెట్టాలి. సహనం కూడా ఉండాలి కదా. ప్రేమ ఉంటే సరిపోదు, పరిచర్య చేయాలనే లక్షణం ఉండాలి. వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు ఏడుస్తూ ఏమున్నది, ఏడవడం అంత బాగానే ఉంటుంది. ఓకే ఆమె ఏడుస్తుందా, నువ్వు ఏడుస్తున్నావేమో, ఏడుపుతోనే సరిపోకూడదు, పరిచర్య దాకా వెళ్ళాలి. కేవలం పరిచర్య చేయడం అంటే గునుక్కుంటూ సనక్కుంటూ చేయకూడదు. దేవుని వాక్యంలో ఉంటుంది, నువ్వు ఏం చేసినా సరగకుండా, దాన్ని మన భాషలో గునకుండా ప్రేమతో సహనముతో చేయాలి. సహనం ఉండాలి, ప్రేమ ఉండాలి, పరిచర్య చేసే గుణం ఉండాలి. ఈ లక్షణాలన్నీ పుచ్చుకున్న సంఘం తుయతైర సంఘం. మన సంఘం కూడా అలాగ ఉండును గాక. ఆమేన్. ఎందుకంటే సంఘంలో మన కుటుంబమే కాదు, ఇంకా ప్రతి ఒక్కరి కుటుంబం పైన మన శక్తి మేరకు, పూర్తిగా మనం చేయలేము కానీ మన శక్తి మేరకు ఆదరించే మాటలు, ఓదార్చే మాటలు, అవసరమైతే వారి కొరకు సమయం కేటాయించి చిన్న చిన్న పనులు కూడా వారి కొరకు చేసినప్పుడే కదా మనం ప్రేమ గల వారం అవుతాం. మన సహనం అనేది వారికి తెలుస్తుంది. నీ సహనమును సకల జనులకు తెలియజేయండి. ఎట్లా చెప్తాం, నేను సహాయం గలవాడిని బోర్డు పెట్టుకుంటే చెప్తారా? అవును అని దేవుని సేవకుడు పక్కన పెట్టి అవును సహనం గలవాడు అయిపోతుందా? కాదు కదా. నా క్రియలు చెప్తాయి నేను ఎవరినో, అలా కదా. నేను చేసే పనులే, నేను మాట్లాడే మాటలు కాదు, నేను చేసే పనులే నేనంటే ఏంటో తెలియజేస్తాయి. అట్టి క్రియలు గలవారు తుయతైర సంఘం వలె మనము అవుదుము గాక. ఆమేన్. మనసులో బలంగా కోరుకుంటూ అవుతుందట. రండి, అందుకే రండి. సహనం కలిగి, ప్రేమ కలిగి, క్రియలు ఎట్లాంటి క్రియలు? మంచి క్రియలు. అలాంటి మంచి క్రియల్లో మనము పాలు పంచుకోవాలి. ఈ తుయతైర సంఘం గురించి యేసుక్రీస్తు ప్రభువు చెప్పే మాట, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనని ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించును గాక. ఏమంటున్నాడంటే నీ మొదటి క్రియలు, నీ కడపటి క్రియలు ఎక్కువైనవి. నువ్వు మొదటగా కొంతవరకే సహనాన్ని కలిగి ఉన్నావు, అబ్బో ఇప్పుడు నీకు విపరీతమైన సహనం ఉంది. నువ్వు మొదటగా కొంత ప్రేమను చూపించావు, ఇప్పుడు నువ్వు ప్రేమమయుడవే. మొదటగా నువ్వు ప్రేమ ఉన్నావు, ఇంకా నీ ప్రేమ పెరిగిపోతుంది కానీ తగ్గుతలేదు కదా. ప్రేమ ఎలా ఉండాలి? తగ్గిపోవాలా? సహనం ఎంత ఉండాలి? తగ్గిపోవాలా? పరిచర్య ఎలా ఉండాలి? తగ్గిపోవాలా? హెబ్రోన్ చర్చిలో పరిచర్య చేస్తా అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ముందు టాయిలెట్లు కడుగుపో అంటారు. టాయిలెట్లు కడుగుపో. నువ్వు పరిచర్య చేయాలనుకుంటాను, ముందు టాయిలెట్లు కడుగుపో. అది సరిపోతుంది. టాయిలెట్లు కడిగితే చాలు. అంత సహనం ఉందంటారా? మన సహనం ఎట్లా ఉంది? మన పరిచర్య ఎలా ఉంది? మన ప్రేమ ఎలా ఉంది? తుయతైర సంఘము అంత గొప్పగా ఆశీర్వదించబడింది. ఆశీర్వదించబడిన సంఘం అంటే ఏంటి?
మన చర్చి కట్టుకోగానే మనం ఆశీర్వదించబడే సంఘం అయిపోద్దా? కాదు. ఆ చర్చ్ అసలు చర్చే కాదు, అసలు మనమే చర్చ్. దేవుడు అంటాడు నీవే దేవుని ఆలయం. కట్టుకోవాలి, కానీ అంతకంటే ముందుగా మనల్ని మనం కట్టుకోవాలి. ప్రేమతో, సహనంతో, ఓర్పుతో. ఓర్పు అనే మాట ఇక్కడ లేదు, సహనం. అట్లాగే పరిచర్య, అతి గొప్ప పరిచర్య చేస్తుంది తుయతైర సంఘం. వాటి క్రియలు మొదటి క్రియల కంటే గొప్పగా ఉన్నవి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18-19 వచనాలు ఇప్పుడు మనం చూసాం. ఎఫెసీ సంఘం వల్లనే ఉంటుంది. ఎఫెసీ సంఘం కూడా ప్రకటన 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటి మరియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి చూడండి, ఎఫెసీ సంఘము తీరే తుయతైర సంఘం కూడా నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నాకు తెలుసు. నాకు అనిపిస్తుంది ఒకవేళ దేవుని సంఘంలోకి, లేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత, నేను ఒకవేళ బతుకున్నప్పుడే దేవుడు వస్తే, ఒకవేళ నేను చచ్చిపోతే దేవుని దగ్గరికి వస్తే, నాకు నీ క్రియలు, నీ సహనము, నీ కష్టము నాకు తెలుసు అని దేవుడు నాకు సాక్ష్యం ఇస్తారా? ఎఫెసీ సంఘం వారి గురించి అన్నాడు, నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు. నీవు బహుగా పరిచర్య చేశావని నీవు సహనం కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలసిపోలేదు. సహనము అలసిపోయినామంటే సహనం కాదన్నట్టు. ఒకసారి నేను అంగన్వాడీ స్కూల్స్లో ఈ హెల్పర్ పోస్టులు పడ్డ తర్వాత ఒకరిని అడిగాను, హెల్పర్ పోస్టులోకి ఎవరైనా పెట్టుకోవచ్చా? అప్పటికి మావిడకి ఇంకా ఆధార్ కార్డు రాలేదు, ఎట్లా నాకు లేదనే విషయం నాకు తెలుసు. ఎవరైనా పెట్టుకోవచ్చని చాలామంది పెడుతున్నారు. ఒక నాతో అది చేయడం చాలా సులభమా? చాలా కష్టం. చేయగలుగుతారు కొంతమంది పేర్లు చెప్తారు, వాడైతే బాగా చేయగలుగుతారు, వీరైతే బాగా, వీరితోని కాదు. ఎందుకు? ఆ పని సహనంతో కూడింది. అందరూ అది చేయలేరు, ఎందుకంటే అది సహనంతో కూడిన పని. అట్లాగే ఎఫెసీ సంఘం కూడా వారు సహిస్తున్నారు, సహించడంలో అలసిపోవట్లేదు. సహించడంలో అలయలేదంటే అలసిపోలేదని నాకు తెలుసు. అట్టి సహనం మనం పొందుము గాక. అందరికి సహనం వద్దా? అందరికి కోపమే కావాలా? కోపమే ఉన్నది, ఎవరైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఎవరైనా కోప్పడచ్చు. సహనం కదా కావాల్సింది. అట్లాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుల పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5:6. అందులో మనం తీసుకోవలసిన విషయము, ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. నేను విశ్వాసం ఉంది, నాకు ప్రేమ ఉంది కాదు. నీవు ప్రేమను చూపించి ఆ ప్రేమను నీవు క్రియల్లో కనపరిస్తే అప్పుడు నీవు చూపించే విశ్వాసమే ప్రయోజనకరంగా ఉంటుంది. అసలు విశ్వాసం అంటే నిరీక్షింపబడవాడి యొక్క నిజస్వరూపం. ఇక్కడ గలతీ పత్రికలు అంటుంది, ప్రేమ వలన నీ ప్రేమను క్రియలలో చూపించితే ఆ చూపించింది నీ విశ్వాసాన్ని తెలియజేయాలి. అది నిజమైన విశ్వాసం. విశ్వాసం అనగానే కేవలము యేసయ్యా నువ్వే దిక్కు, అన్నిటికీ నువ్వే అని అనడం కాదు, కానీ నీకు ప్రేమ ఉండాలి. ఆ ప్రేమను నీకు క్రియల్లో చూపించాలి. నీకు ప్రేమ అంటే అందరికీ తెలియాలా లేదా? తెలియాలంటే తెలియజెప్పేలా చేసుకోవడం కాదు, నేను తెలియాలంటే నీ క్రియలు అలా ఉండాలి. ఆ క్రియల వలన నీవు దేవుణ్ణి చూపించాలి. చూపించినప్పుడు లోకమంతా అంటుంది, వీడు నమ్ముకున్న దాని పట్ల వీడు గట్టిగా పట్టుకొని ఉన్నాడు. మనం ఏదైతే నమ్ముకున్నామో దాన్ని గట్టిగా పట్టుకున్న వారం అవుతాము. ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్తాడు, వీడు బాగా విశ్వాసము వీనికి, లేకపోతే వీరికి బాగా విశ్వాసం, అతడు నమ్మిన దాని పట్ల అతనికి బాగా విశ్వాసం అని చెప్తారు. అట్టి విశ్వాసము తుయతైర సంఘంలో ఉంది. ఎఫెసీ వలె అది కూడా చాలా సహించే సంఘం. అయినా
ఇంత ప్రేమ ఉండి, ఇంత సహనం ఉండి, ఇంత పరిచర్య ఉండి, ఇన్ని క్రియలు చేస్తున్న ఈ సంఘము, నేను తప్పు ఒకటి మీకు మోపవలసి ఉంది. తాను ప్రవక్తలను చెప్పుకుంటున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మీకు యెజబెలు ఎవరో తెలుసా? యెజబెలు లాంటి స్త్రీ అంటే బైబిల్లో ఆడవాళ్ళలో, స్త్రీలలో అత్యంత క్రూరమైన స్త్రీ యెజబెలు. యెజబెలు గురించిన కొన్ని మాటలు చెప్తాను, నేను రెఫరెన్స్ ఏం చూపించను. కానీ ఈ యెజబెలు అహాబు అనే వ్యక్తి భార్య. ఈ అహాబు ఇశ్రాయేలీలకు రాజు, ఒక రాజు భార్య. ఈ అహాబ్ అనేవాడు రోడ్డు మీద వెళ్తుంటే నాబోతు అనే ఒక వ్యక్తికి ద్రాక్ష తోట ఉంటుంది. ఆ ద్రాక్ష తోట నాకు కావాలి అని ఆశపడతాడు. రాజే కదా, ఇంకెక్కడ దొరకలేదా? సరే ఆయనదే దొరికింది, ఆశపడతాడు. ఓకే, ఆశపడక తప్పులేదా, ఆయన దగ్గరికి వెళ్తాడు. ఈ ద్రాక్ష తోట నాకు ఇవ్వు అని అడుగుతాడు. నాబోతు ఏమంటాడు? నేను ఇవ్వనయ్యా, మహారాజు గారు ఇది నాకు ఉన్నదే, ఇదొక్క తోట, నేను ఇవ్వ అంటాడు. ఇవ్వ అంటే ఈ అహాబు రాజుకు నిద్ర పట్టలేదట. రాజు అయింది, ఆఫ్టర్ ఆల్ ఒక ద్రాక్ష తోట గురించి అంతగా ఆలోచించి నిద్ర పట్టకపోతే భార్య వచ్చి అడిగింది, యెజబెలు వచ్చి, ఏంటి రాజు, ఎందుకు ఇంత చింతాక్రాంతులు విన్నావు, ఎందుకు ఇంత బెంగ పెట్టింది, ఎందుకు నువ్వు భోజనం చేయట్లేదు, ఎందుకు మంచి మంచి ఆహార పదార్థాలను తినట్లేదు అంటే, నాకు తినాలని ఉంది కానీ ద్రాక్ష తోట కావాలనుకున్నాను, నాకు అది నాబోతు అనే వ్యక్తి ఇవ్వట్లేదంటే యెజబెలు అనాలి, నిజంగా ఒక గొప్ప స్త్రీ అనాలి, నిజమే కదా, ఆయనకు అదే కదా జీవనాధారం, నీకెందుకు, మనకు అవసరమా, మనకి ఇంత లేదా, ఇంత సైన్యం ఉంది, చిన్న ద్రాక్షతో ఎందుకు అని అనాలి. కానీ యెజబెలు అనలేదు. నువ్వు డోంట్ వరీ మిస్టర్ అహాబ్, నేను చూసుకుంటాను అని చెప్పి అతన్ని చంపించింది. అంత క్రూరాలు. రాజులు 16వ అధ్యాయం 31వ వచనం. మొదటి రాజులు 16:31. కుమారుడైన యారోబాము జరిగించిన పాపక్రియలు అనుసరించి నడుచుకుంటూ స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనీలకు రానైన ఎద్బయలు కుమార్తె అయిన యెజబెలు అనే స్త్రీని వివాహం చేసుకుని బయలుదేవతను పూజించి వానికి మొక్కుచుండెను. ఇది ఎవరిని? అహాబు గురించి చెప్తున్నాడు. ఈ అహాబు అనేవాడు చెడుతనం జరిగించేవాడు, విగ్రహారాధన చేసేవాడు. సిదోనీలకు రాణి అయిన ఎద్బయలు అనే వ్యక్తి కుమార్తె యెజబెలు పెళ్లి చేసుకున్నాడు. ఇది యెజబెలు సంగతి. 21వ అధ్యాయం 25వ వచనం. మొదటి రాజులు 21:27. నేను చదువుతున్నాను చూడండి. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకున్న అహాబు వంటి వాడు ఎవ్వడు లేడు. భార్య చెప్తాంది, భర్త చెప్తాను. యెజబెలు రాజు మాట వినుడు కాదు, అసలు యెజబెలే రాజు, అహాబే రాణి. ఎందుకంటే రాజు చెప్పింది రాణి వినుడు కాదు, రాణి చెప్పిందే రాజు వినుడు. మహారాణి ఆజ్ఞ మహారాణి అనగానే యెషయాని చంపేయి. అతని వంటి వాడు ఎవడంటే తన్ను తాను అమ్ముకొనిన అతని వంటి వాడు లేడు. ఎవరికి అమ్ముకున్నాడంటే దుర్మార్గ క్రియలు చేసి తన్ను తానే ఒకరికి అప్పగించుకున్నాడు. యెజబెలు స్టాండ్ అనగానే అహాబు వెంటనే నిల్చుంటాడు. యెజబెలు ప్రేరేపణ చేత దేవుని దృష్టికి కీడు చేసిన వ్యక్తి అహాబు. యెజబెలు అంతటి దుర్మార్గురాలు, అంతగా దేవుని ప్రజలను కష్టపెట్టింది. అపోస్తల కార్యము 15వ అధ్యాయం 20వ వచనం. అపోస్తల కార్యము 15వ అధ్యాయము 20వ వచనం. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయం. అపోస్తలుడైన పౌలుడు అన్నాడు, విగ్రహ సంబంధమైన అపవిత్రతలో మనం పాల్గొనద్దు, జారత్వములో ఉండద్దు, గొంతు పిసికి చంపకూడదు, రక్తమును తినకూడదు, వాటిని మనము విసర్జించాలి. కానీ ప్రాణాన్ని తీయడం అంటే నరహత్య చేయడం ఆనాడు యెజబెలు చేసిన క్రియలు. ఈ యెజబెలు అనే స్త్రీ ఆ సంఘంలో ఉంది. ఏ సంఘంలో చెప్పండి? ఏ సంఘం?
తుయతైర సంఘంలో న్యాయమని బోధిస్తుందంటే నో ప్రాబ్లం, విగ్రహాలకు అర్పించిన వాటిని తినచ్చు, వ్యభిచారం చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, తప్పేం లేదు. విగ్రహాలకు బలర్పించిన వాటిని తినచ్చు, తప్పేం లేదు అని చెప్పుతూ మోసం చేస్తున్నప్పుడు ఈ సంఘం వాళ్ళు ఏం చేయాలి? వద్దు, బయటికి వెళ్ళి గట్అవుట్ అనాలి. కానీ ఆమెనే వండనిచ్చి ఆమె ఏమంటుందంటే నేను ప్రవక్త అని చెప్పుకుంటుందంట. ప్రవక్తిని అని చెప్పుకుంటూ చారత్వం చేయమని చెప్తుంది. విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తినమని చెప్తుంది. దేవుని వాక్యం ఉంటుంది, విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినువాడు వాటితో పాలివాడు కాదా అని దేవుని వాక్యం చెప్తుంటే ఈమె మాత్రం ఈ తుయతైర సంఘంలో ఉన్న ఈ ప్రవక్తని ఏం చెప్తుందంటే విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తినచ్చు, జారత్వం చేయొచ్చు, తప్పేం కాదు అని చెబుతూ వారందరినీ మోసం చేస్తుంది. అటువంటి వారిని ఉండనిస్తున్నావు, అటువంటి వారిని ఉండనిచ్చి అనేక మంది ఆమె చేత ప్రభావితం అయిపోతున్నారు. యెజబెలు కదా అహాబు మాట విన్నట్టు, సారీ అహాబు కదా యెజబెలు మాట విన్నట్టు ఈ యెజబెలు లాంటి ఈ స్త్రీ కూడా చెప్తుంటే ఆ సంఘం అంతా వింటుంది, అందరూ చెడిపోతున్నారు. నేను ప్రవక్తని, నాతో దేవుడే చెప్తున్నాడు నో ప్రాబ్లం, మనం వ్యభిచారం చేయొచ్చాట అనగానే అందరూ కూడా ఆమె ప్రవక్త నిజంగానే దేవుడు చెప్పొచ్చు అని మోసపోతున్నారు. విగ్రహాలకు బలి అర్పించిన వాడు తినచ్చాడా అంటే విగ్రహాలకు బలి అర్పించిన వాటి తినేవాడు, విగ్రహాలతో పాలివాడు, విగ్రహాలకు అర్పిస్తున్న వాటి ప్రతిసారి తింటూ చివరికి వాడు విగ్రహ పూజ చేస్తాడు. అటువంటి స్త్రీ తుయతైర సంఘంలో ఉంది కాబట్టి జాగ్రత్త అని దేవుని వాక్యం చెప్తుంది. అటువంటి వారు ఉన్నారని చెప్తుంది. చూడండి, ఇదే విగ్రహాలకు బలి అర్పించడం, జాగ్రత్తని ప్రేరేపించడము, దాన్నే బిలాము బోధ. బిలాము ఏం చేశాడు? ఇశ్రాయేలీయులను నేను శపించను, కానీ ఇశ్రాయేలు పాడైపోవాలి. ఎలా పాడైపోవాలి నాకు అర్థం కావట్లేదు. ఎలా పాడైపోవాలి? వాళ్ళు వస్తున్నారు, నువ్వు చంపొద్దు, నువ్వు చంపలేవు కూడా, బాలాపుతం రాజు నువ్వు చంపలేవు, నేను శపించను, కానీ వాళ్ళు పాడైపోవాలి. ఎలా పాడైపోవాలి? వారిని ఏం చేయాలంటే సరిగ్గా మోయాబు దేశంలో పోయేంత వరకు చూడాలి. వాళ్ళు ఏం చేస్తారు? మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుంటారు, వారితో వ్యభిచరిస్తారు. వ్యభిచరించడం వల్ల దేవుని కోపం వారిపై దిగుతుంది, దేవుడు వారిని చంపుతాడు. నీ కళ్ళ ముందే వాళ్ళు చచ్చిపోతారు, కానీ నువ్వు చంపవు. ఇది కదా బిలాము బోధ. అటువంటి బిలాము బోధను అనుసరిస్తున్నారు. జాగ్రత్తలు చేయమని ప్రేరేపించేసరికి అందరూ వ్యభిచారంలో పోతున్నారు, దేవుని ఆగ్రహం వచ్చేస్తుంది, అందరూ చచ్చిపోతారు. ఇటువంటి బిలాము బోధను అనుసరిస్తున్న వారు ఆ సంఘం. యెజబెల్ అనే స్త్రీ ఆమె మొత్తం ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఇటువంటి దుర్మార్గతను సంఘంలో ఉన్న వారందరూ ఓర్చుకోవడం వల్ల దేవునికి సంఘమునకు యుద్ధం జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాలి, మన కుటుంబంలోనైనా మన సంఘంలోనైనా ఇటువంటి దుర్మార్గతను సమర్థించి పోతే పోని చేసుకొని విగ్రహాలకు బలి అర్పించని అని కనుక మనము వారిని కట్టడి చేయకపోతే, వాక్యం ద్వారా వారిని హెచ్చరించకపోతే సంఘం చెడిపోతుంది, కుటుంబాలు కూడా చెడిపోతాయి, కుటుంబాలు కల్లోలం అయిపోతాయి. కాబట్టి అలాంటి పరిస్థితి రాబోతుంది. కాబట్టి అందుకే అంటున్నాడు, అయ్యా నువ్వు ప్రేమ గలవాడివే, సహనం గలవాడివే, పరిచర్య గలవాడివే, కానీ నీకు ఇటువంటి లక్షణాలు నీవు ఇప్పుడు 21వ వచనము మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చాను, కానీ అది జారత్వం వదిలిపెట్టి మారు మనస్సు పొందుతలేదు. దేవుడు మనందరికీ సమయం ఇస్తున్నాడు మారు మనస్సు పొందడానికి. మనకున్న పొరపాట్లు, మనము బలహీనమే, మనం కూడా శారీరకంగా ఉన్నాం, కొన్నిసార్లు మనం బలహీనమే. మన బలహీనతను బట్టి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. వాక్యం ద్వారాను, కొన్నిసార్లు దేవుని బిడ్డలు చెప్పడం ద్వారాను, వ్యక్తిగతంగా కలిసి కొంతమంది పెద్దలు మనల్ని హెచ్చరించడం ద్వారాను మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఇస్తున్నప్పుడు ఆ అవకాశాన్ని దేవుడు మనకిస్తున్న సమయంగా భావించి మనము ఆ పాపం నుండి దూరంగా వెళ్ళిపోవాలి. కష్టమే, ఒక్కసారిగా మార్పు పొందాలంటే కష్టమే, కానీ అసాధ్యమైతే కాదు. తాగుబోతూ రోజు తాగి ఈరోజు బంద్ అంటే కూడా కష్టమే, కానీ అసాధ్యమేనా? అసాధ్యమైతే కాదు, చేయొచ్చు, అదుపులో ఉండొచ్చు. సంఘానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ వారు మారు మనసు పొందలేదు. ఆ మారు మనసు పొందకపోతే దేవుడు అంటున్నాడు, ఇదిగో
నేను దాన్ని మంచము పట్టించి వ్యభిచరించువారు దాని కేలి విషయం మారు మనసు పొందితే కాకపోతే లేకపోతే నేను బహుశ్రమల పాలు చేస్తాను అన్నాడు. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించునని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యము సహనము దీర్ఘశాంతము తృణీకరించుదువా. మారు మనసు లేని దేవుని బిడ్డతో చెప్తున్నాడు, దేవుడి అనుగ్రహం, దేవుడిని కరుణించి మారు మనసు పొందడానికి సమయం ఇచ్చి నీపైన దీర్ఘశాంతం చూపుతున్నాడు. నీవు అది గ్రహిస్తున్నావా? మరొక మాట మీకు చూపిస్తాను. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని వాక్యం అంటుంది, మీరందరూ మారు మనసు పొందాలని, అందరూ నశింపక మారు మనసు పొందాలని ఇచ్చయించు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలంగా మనము మారు మనసు పొందే దేవుని పిల్లలంగా ఉండాలి. ఇటువంటి క్రియలు మన దగ్గర లేవు కదా అనుకోవచ్చు మీరు. ఇటువంటి క్రియలు మన దగ్గర లేవు కదా, ఇటువంటి పనులు మన దగ్గర లేవు కదా, లేకపోవచ్చు. కానీ సాతాను ఎప్పుడెప్పుడు మన సంఘంలో ఉన్న యవనస్తులను పడేద్దామా అని కాచుకొని ఉన్నది. ఒక సంఘంలో ఇలా జరిగిందంట. కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ భార్య భర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఒక ఒంటరి మహిళ అంటే భర్త లేని స్త్రీ వచ్చి ఒక పురుషుని దగ్గరకు వచ్చి, అయ్యా నాకు కొంచెం డబ్బులు అవసరం ఉంది ఇవ్వవా అన్నదంట. అయ్యో పాపం ఎవరు లేరు కదా అని మనోడు జారిపడి డబ్బులు ఇచ్చాడట. ఇచ్చిన తర్వాత రెండవసారి అడిగిందంట, అబ్బా కొంచెం డబ్బులు లేవు అయ్యగారు, కొంచెం డబ్బులు లేవు ఇవ్వవా అన్నదంట. అయ్యో రెండవసారి కూడా డబ్బులు అడుగుతున్నాడు కదా అని ఇచ్చిందంట. పాపం ఎంత కష్టంలో ఉంటుందా అని. మూడవసారి అడిగిందంట, కొంచెం డబ్బులు సహాయం చేయవా అని. ఇచ్చిందంట, ఇచ్చాడంట. నాలుగోసారి ఏమో అడగలేదట, ఈయనే తీసుకుపోయి ఇచ్చాడట. మొట్టమొదటిగా ఒక సహోదర ప్రేమతో ఇచ్చిన ఆ వ్యక్తి నాలుగోసారికి వచ్చేసరికి వరుస మారిపోయింది. అసలు నిజానికి వాడు ఏం చేయాలంటే, మొదటిసారి డబ్బులు అయినప్పుడు భార్య దగ్గరికి వచ్చి, ఏమే అంటుడే, ఏమే ఒక ఆమె నాకు డబ్బులు అడుగుతుంది, నేను ఇవ్వాలా వద్దా, పాపం కష్టాల్లో ఉన్నారు అని అడిగితే బాగుండేది. దేవుని పిల్లలంగా జాగ్రత్తగా ఉండాలి. లోకము కానీ వ్యక్తులు కానీ ఏదేమైనా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతకుముందు పవిత్రమైన బంధాన్ని పెట్టుకున్నవాడు అపవిత్రమైపోయాడు. చివరికి పంచాయతీలు, గొడవలు, కొట్లాటలు ఇక్కడ దాకా పోయింది. సాతాను మనల్ని చెరపట్టి అగ్నిగుండంలో పడవేయాలని నిత్యము మన గురించి మాట్లాడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అటువంటి భయంకరమైన సంఘమే తుయతైర సంఘం. అటువంటి భయంకరమైన పాపంలో ఉన్న సంఘమే చెప్పండి తుయతైర సంఘం. అది మనల్ని చెరపట్టుకొని పోవడానికి ఇష్టపడుతుంది. మరొక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారి రాళ్లతో కొట్టుచు ఉండదాన్న, కోడి తన రెక్కల కింద, తన పిల్లల రెక్కల కింద ఎలాగూ చేర్చుకున్న, అలాగూ నిన్ను ఎన్నోసార్లు చేర్చుకోవలసి ఉంటుంది కానీ మీరు వెళ్ళకపోతుంది అని యెరూషలేము గురించి సాక్ష్యం చెప్తున్నాడు. యెరూషలేమా నువ్వు అనేక మందిని చంపేస్తున్నావు, నిన్ను నేను చేర్చుకున్నావు అనుకున్నా, నువ్వు ఒప్పుకోవట్లేదు. నువ్వు మార్పు పొంది నా దగ్గరికి వస్తే నువ్వు హత్తుకుందావు అనుకున్నా, ఒప్పుకోవట్లేదు. దేవుడు మన ప్రార్థన వినడు. ఎందుకు వినడు అంటే, నీకు నాకు మధ్యలో ఒకటి అడ్డుగా ఉంది. పాపం అనేది అడ్డుగా ఉంది అని వాక్యం సెలవిస్తున్నప్పుడు మనల్ని మనం మార్చుకొని ప్రార్థిస్తే ఆయన దయగల వాడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. ఇదే ప్రకటన గ్రంథమే. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. ఇది విగ్రహారాధన చేయకూడదంటే వారు మారు మనస్సు పొందట్లేదు. మరియు తాము చేయించిన నరహత్యలు, మాయా మంత్రములు, చోరత్వములు చేయకున్నట్టు వారు మారు మనస్సు పొందిన వారు మాయా మంత్రాల దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా మనము వదిలివేయాలని దేవుని వాక్యం చెప్తుంది. 16వ అధ్యాయం 9వ వచనం.
మనుషులు వేడితోని కాలిపోయినా, విపరీతమైన తెగుళ్ళు వచ్చినా దేవుని నామాన్ని దూషించరు కానీ మారు మనసు పొందని వారు. 11వ వచనమే అది చెప్తుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మారు మనసు పొందడం అత్యంత అవసరం. మారు మనసు పొందాలి. తూయతైర సంఘం మంచి క్రియలు చేశారు. పోతూ ఉంటే వారి మంచి క్రియలు ఎక్కువైపోయినాయి, కానీ పాపం కూడా ఎక్కువైపోతుంది. ఇది ఎట్లుందంటే కూర మంచిగా, కూర బాగానే ఉంది కానీ కింద మాడిపోయినట్టు. కింద మాడిపోతే ఏమవుతుంది? కూర అంతా రుచిగా ఉంటుంది, మొత్తం మాడవాసన వస్తుంది. ఇది అలా చెడిపోయారు. చూడడానికి బాగానే ఉంది కానీ కిందంతా మాడు. ఇలానే తూయతైర సంఘం ఉంది. క్రియలు బాగానే ఉన్నాయి, వ్యభిచారం కూడా బాగానే ఉంది, క్రియలు బాగానే ఉన్నాయి, విగ్రహాలను ఎక్కువగానే ఉంది. యవనస్తులు, పెద్దవారు, చిన్నవారు అందరూ చెడిపోయిన వారు. కాబట్టి దేవుని శిక్ష వస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. అటువంటి వారందరూ నిన్ను శిక్షించబోతున్నారు. ఇప్పుడు వ్యభిచారం జరగట్లేకపోయినా ఆత్మీయ వ్యభిచారం జరుగుతుంది. ఆత్మీయ వ్యభిచారం నుండి మనము బయట వేయబడాలి. ఆత్మీయ వ్యభిచారం అంటే ఏంటంటే దేవుని పైన అపనమ్మకం, ఆయన శక్తి పైన నమ్మకం లేకపోవడం. ఇది జరుగుతుందా, ఇది అవుతుందా అని నమ్మకపోవడం. దేవుని పైన పూర్తి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఏ సందర్భమైనా ఏదైనా దేవుని పైన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. మార్పు పొందితేనే మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. హోషేయ అనే గ్రంథం మనకు బైబిల్లో ఉంది. హోషేయను దేవుడు పిలిచి, హోషేయ నీవు గోమెరు అనే వ్యభిచారము చేసే స్త్రీను పెళ్లి చేసుకోమని చెప్తాడు దేవుడు. హోషేయ గ్రంథంలో ఉంటుంది. హోషేయ వెళ్తాడు, ఆ గోమెరు స్త్రీని వెతుకుతాడు, వెతికి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తదుపరి ఆమె మరలా దేవుని వాక్యం బోధిస్తే ఆమెకి ఎక్కకపోయేసరికి మరలా ఆమె తన పని తాను చేయడానికి వెళ్ళిపోయింది. దేవుని వాక్యం ఏంటో ఏమవుతుంది? డబ్బులు కావాలి కదా, నా ఒంటి నమ్ముకుంటా, నాకు డబ్బులు వస్తాయి అని మళ్ళీ వ్యభిచార వృత్తిలో దిగడం మొదలుపెట్టిన తర్వాత మరలా హోషేయ దేవుని సన్నిధికి ప్రార్థన చేసి, తండ్రి నువ్వు చెప్పింది నేను చేశాను, నన్ను మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి, కానీ నువ్వు వ్యభిచారం చేసేసి చేసుకోమన్నావు, నేను చేశాను. మరలా ఆమె తన వృత్తికి తను వెళ్ళిపోయింది. ఏం చేయాలి తండ్రి అంటే దేవుడు అన్నాడు, మళ్ళీ నువ్వు వెళ్ళు అనగానే మళ్ళీ వెళ్ళాడట. వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి పెద్ద లైన్ ఉందంట. పెద్ద లైన్ ఉంటే ఆయన పోయి లైన్లో నిల్చుండంట. లైన్లో నిల్చుంటే అక్కడ ఉన్న వారందరూ అంటే, నువ్వు ప్రవక్తని ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు దేవుని బిడ్డ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వెందుకు ఇక్కడికి ఉన్నావు, మేమంటే వెళ్తున్నాం, నువ్వెందుకు వచ్చావు అంటే నిశ్శబ్దంగా అన్నాడు. మళ్ళీ వెళ్ళాట, డబ్బులు ఇచ్చాడట. ఇంకా అందరికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి రానట. అన్న తర్వాత ఆమె మళ్ళీ ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చిన తర్వాత ఆయనతో కొద్ది రోజులు ఉండదంట. మళ్ళీ వెళ్ళిందంట. మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ ఈయన వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ పోతే మళ్ళీ లైన్ ఉందంటే లైన్లో ఉన్నాడు. లైన్లో ఉంటుంటే ఎందుకు ఊకే ఒత్తాడగా ఉంచట్లేదు, మాకు మొత్తం కష్టమవుతుందని వాడు అనుకుంటారు, తీసుకొని పోతుండు కదా. ఆ తర్వాత గోమేరు దగ్గరికి వచ్చిన గోమేరు అనేదాన్ని, నీకు నాకు ఇచ్చా, మళ్ళీ ఎందుకు వస్తున్నావు, నీకు అసలు పిచ్చి, నీకు అర్థం కాదా, నీకేం తెలియదా, ఎందుకు ఇంట్లో వస్తున్నావు అంటే హోషేయ అన్నట, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు మారు మనసు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు, అందుకే నీ దగ్గరికి వస్తున్నాను అన్నాడు. అంటే దినం వెంబడి దినము పాపం వెంబడి పాపం చేస్తుంటే దేవుడు చేర్చుకుంటున్నాడు. ఆ గోమేరు అనే స్త్రీ మారు మనసు పొందామని అనుకొని మారు మనసు పొందని అనేక మంది క్రైస్తవ విశ్వాసులను పోలి ఉన్నాయి. ఆమెకు మారు మనసు వస్తలేదు, అయినా హోషేయ వస్తూనే ఉన్నాడు. దేవుడు పిలువమని చెప్తూనే ఉన్నాడు, వెళ్తూనే ఉన్నాడు. అటువంటి భయంకరమైన పరిస్థితులలో ఈనాటి సమాజము డైరెక్ట్ వ్యభిచారం కాకుండా కానీ దేవుని యందు విశ్వాసం లేక ఉన్న అనేక మంది వారి వలె ఉన్నారు. కాబట్టి దేవుడు ఒక మాట అంటున్నాడు, అందువలన దాని పిల్లని చంపేస్తాను, ఎందుకంటే అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘాన్ని తెలుసుకోవాలి. దేవుని పైన విశ్వాసం ఉందా అవిశ్వాసం ఉందా అనే సంగతి దేవునికి తెలుసు. కాబట్టి అవిశ్వాసంతో ఉంటే దేవుని యొక్క శిక్ష వస్తుంది, ఇక్కడ రాకపోయినా అక్కడ వస్తుంది. ఎట్లా విశ్వాసం అని పేరు పొందిన మనము సంపూర్ణంగా ఆయనను విశ్వసించాలి. ఎందుకంటే ఆయన అంతరంద్రియములను హృదయములను పరీక్షించేవాడు. కాబట్టి ఈ సంగతులు మనము జ్ఞాపకం పెట్టుకొని హృదయాలను పరీక్షించేవాడని ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకొని
మీలో ప్రతి వానికి తన క్రియల చొప్పున ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు. ప్రతి ఒక్కరికి మనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. మన విశ్వాసమును బట్టి, మన సాక్ష్యమును బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు. నేను కాబట్టి తుయతైర వారితో చెప్తున్నాడు, మీరు సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకున్న వారితో మీరు సహవాసంలో ఉన్నారు, జాగ్రత్త. దేవుని బిడ్డమైన మనం ఒక గుర్తుపెట్టుకొని పాపాన్ని పాపంతో చంపలేము, దొంగను మనము దొంగ వలె వెళ్ళి మార్చలేము. చాలా మంది చెప్తున్నారట ఆ సంఘంలో వాళ్ళు, అరే వాళ్ళు సాతాను యొక్క గూఢమైన సంగతులు మనం తెలుసుకుందాం, సాతాను రహస్యాలు తెలుసుకుందాం అంటే, ఒక రకంగా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తాగుబోతులను మార్చాలని వారితో కలిసి తాగి వాళ్ళందరినీ మారు మనసు పొందాలని ఆశపడితే సాధ్యమా? వాళ్ళు కూడా తాగిపోతే అవుతారు. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉంది, మనం ఎవరితో కలిసి ఉన్నామనే సంగతి మనం ఆలోచించుకోవాలి. ఆనాడు సంఘంలో వారు అన్నట్టుగా దుర్మార్గులందరూ మారు మనసు పొందాలి, కాబట్టి వారితో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను అనుకుంటే వాడు దుర్మార్గుడు అయిపోతాడు. నీ ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో ఉంటుంది కదా, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ కెన్ టెల్ యూ వాట్ యు ఆర్. అంటే నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ గురించి నేను చెప్తాను. వీళ్ళు ఏమన్నారంటే, నేను దుర్మార్గుల దగ్గరికి పోతాను, నేను దుర్మార్గుని అయిపోతాను, వారితో కలిసిపోతాను, వారందరికీ మంచి మాటలు చెప్తాను. ఎవడు వింటాడు నీ మాటలు? నువ్వు దుర్మార్గుడు అయిపోయావు, రుచి మరిగినది, నీకు రుచి మరిగిపోయావు, నువ్వు బయటికి రాగలుగుతావా? రాలేవు. వీళ్ళేమంటున్నారంటే, దుర్మార్గత వదిలివేయాలి వాళ్ళు అని వీరు కూడా దుర్మార్గంగా ప్రవర్తించి మేము వాళ్ళకు మార్పు తెస్తామని పోయారట కొందరు. అలా వెళ్తే నీవు దుర్మార్గుని అయిపోతావు, నువ్వు దుర్మార్గత నుండి దూరంగా పారిపో అని దేవుని వాక్యం చెప్పి ఏమంటుందంటే, నేను వచ్చే వరకు అంటే దేవుని రావడం వచ్చే వరకు మీకు ఉన్నదాన్ని, మీరు తెలుసుకున్న దాన్ని గట్టిగా పట్టుకోండి. మీరు ఏదైతే విశ్వసిస్తున్నారో దాన్ని గట్టిగా పట్టుకోండి. ఏదైతే దేవుని వాక్యం తెలుసో మీకు తెలిసినదే గట్టిగా పట్టుకోండి. అంతం వరకు మీరు సహించినప్పుడు మీరు దేవునితో పాటు రాజ్యమును ఏలుతాడు. మీరందరూ దేవుని రాజ్యమును ఏలుతారు. కాబట్టి చివరి వరకు అటువంటి ఓపిక, అటువంటి సహనం, అటువంటి విశ్వాసంతో పాటుగా ఇటువంటి చెడు తలంపులకు దూరంగా ఉంటూ మనల్ని మనం కాపాడుకుందాం. యెజబేలును బట్టి అహాబు తన్ను తాను అమ్ముకున్నాడు. ఏమమ్ముకున్నాడు? తన ప్రవర్తన అమ్ముకున్నాడు, తన మంచి కార్యాలు అమ్ముకున్నాడు, నరహత్యలు చేసుకుని మొదలుపెట్టాడు, తనది కాని దాన్ని తాను ఆశించాడు. చివరికి యెజబేలు ఏమై రక్తం కుక్కలు నాకింది. అటువంటి పరిస్థితిలో దేవుడు మనకు నడిపించకుండా ఇప్పుడే ఒకవేళ అవసరమైతే మారు మనసు పొందుదాం. అవసరం ఉంటే దేవుని దగ్గరికి వచ్చి, దేవా నాకు మారు మనసు నాకు కావాలి, నేను మారాలి, నాకు సహాయం చేయని ప్రార్థన చేద్దాం. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట, చెవి గలవాడు అనండి వినను గాక, చెవి లేనివాడు వినకపోవును గాక. ఆమేనండి, ఆమేన్. కాబట్టి అందరికీ చెవులు ఉన్నాయి. ఆమేనండి. నేను విన్నాము కాదు, ఆమేన్. విన్నదాన్ని గట్టిగా పట్టుకుందాం. ఇప్పుడన్నా ఆమేన్. ఏముంది, మేము విగ్రహాల దగ్గరికి వెళ్తలేము, ఎటువంటి చెడ్డ క్రియలు చేయట్లేదని మీరు అనుకుంటారు, మీరుంటారు, అలానే ఉన్నారు. కానీ సాతాను మనల్ని చెరపట్టడానికి ఎప్పుడైనా ఎలాగైనా సిద్ధముగా ఉన్నాడు. జాగ్రత్తగా మళ్ళీ మనం కాపాడుకుందాం. దేవుడి కృప మనకు దయచేయను గాక. అందరం తలవంచుకొని దేవుని స్తుతిద్దాం. నీ రక్త ప్రభావమున నారోగ హృదయమును, నీ రక్త ప్రభావమున నారోగ హృదయమును పవిత్రపరచుము ప్రభువా, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారణ హృదయం ముదమారవ
నివసించునా హృదయాంతరంగమున